అసలు ఒక్కసారి మొలలు అనేది వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోవటం అనేది ఉండదా? మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే అసలు మొలలు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పుకుందాం. ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి మనం బ్లడ్ సప్లై ఇవ్వాలి, రైట్? మనము మంచిగా మినరల్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి, ప్రోటీన్స్ ఇవ్వాలి, ఫ్యాట్స్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, ఎంజైమ్స్ ఇవ్వాలి, హార్మోన్స్ ఇవ్వాలి, అన్నీ ఒక పార్ట్కి సప్లై చేయాలి. ఆ పార్ట్ ఏం చేస్తుంది, అన్నిటిని యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ ఆ పార్ట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. సో మనకు 2 రకాల పైపులు ఉంటాయి. ఒకటి ఆర్టరీ అంటాం, మంచి మెటీరియల్ని సప్లై చేస్తుంది. ఆ పార్ట్లో అవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత చెడు రక్తాన్ని బయటికి తీసుకొని వస్తుంది. అని వీన్ అంటాం. మనం యానల్ కెనాల్ అంటే మోషన్ వచ్చే ప్లేస్లో కూడా ఆ యానల్ కెనాల్కి, ఆ యానస్ పార్ట్కి, మోషన్ వచ్చే పార్ట్కి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది. వీనస్ డ్రైనేజ్ అంటాం అనమాట. వీన్స్లోంచి చెడు రక్తాన్ని వెనక్కి తీసుకొని వస్తుంది. ఈ మొలలు లేకపోతే అర్షమొలలు, పైల్స్ అంటే ఏంటంటే ఏవైతే ఈ రక్తనాళాలు ఉన్నాయో, చెడు రక్తాన్ని బయటికి తీసుకొని వచ్చే రక్తనాళాలు ఉన్నాయో, ఆ రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ పోవడం. ఎలాస్టిసిటీ పోవడం అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నారనుకోండి, కొత్తగా ఇప్పుడే ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నారు. ఆ రబ్బర్ బ్యాండ్ని ఇట్లా బాగా లాగారు, వదిలిపెట్టారు, అది నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పాత రబ్బర్ బ్యాండ్ మీరు 1 సంవత్సరమో 2 సంవత్సరాలకో అదే రబ్బర్ బ్యాండ్ ఇట్లా లాగారంటే ఏమవుతుంది, అది లాగింది అట్లనే ఉండిపోతుంది, కట్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే ఎలాస్టిసిటీ పోవడం అంటాం, రైట్? అదే విధంగా మనకు మోషన్ వచ్చే ప్లేస్లో ఈ బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, అవి కూడా పైపులే. పైపులు అంటే మనకు రాణిగంజ్కి వెళ్తాం, రాణిగంజ్లో కొత్త పైప్ దొరుకుతుంది, బాగా ఎలాస్టిక్గా ఉంటుంది, రైట్? లాగితే మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు ఎండలో పడేశారు అనుకోండి, దాని ఎలాస్టిసిటీ పోతుంది. ఇట్లా లాగితే ఏమవుతుంది, అట్లనే ఉండిపోతుంది. అదే మనకు యానల్ కెనాల్లో కూడా ఈ వీన్స్కి ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో బ్లడ్ వచ్చినప్పుడు అవి వాచిపోతాయి, అట్లనే ఉండిపోతాయి అనమాట. దాన్ని పైల్స్ అంటాం. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, ఇది లావ్ అయిపోయిందా అని కట్ చేసి పడేస్తారు. మనము ఇంత పెద్ద పైపు ఉంటుంది, రైట్? ఇంత పెద్ద పైపు ఉన్నప్పుడు ఇక్కడ లావ్ అయిపోయిందని దీన్ని కట్ చేసి పడేసినాం. పక్కనున్నది మళ్ళీ లావు కదా అవుతుంది కదా, ఆ పైపే చెడిపోయింది, అది లావ్ అవుతుంది. హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదైతే పైపుకి ఆ ఎలాస్టిసిటీ పోయిందో ఆ ఎలాస్టిసిటీని తీసుకొని వస్తుంది. ఆ ఎలాస్టిసిటీ తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పైల్స్కి సర్జరీ లేకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అలోపతిలో ఏం చేస్తారు, ఇక్కడ లావ్ వచ్చిందా దీన్ని కట్ చేసేసి, మళ్ళీ ఇక్కడ వచ్చిందా దీన్ని కట్ చేసి, అట్లా కట్ చేసుకుంటూ పోవడం, కానీ రూట్ కాజ్ని వాళ్ళు అడ్రస్ చెయ్యరు.